హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా కిచెన్. ఈరోజు మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ చికెన్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా 1 కిలో చికెన్ను బాగా శుభ్రంగా కడిగి నీళ్లు పూర్తిగా వంపేసి ఒక పెద్ద బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్లు ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టేబుల్ స్పూన్ కారం పొడి, 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టీ స్పూన్ పసుపు, తగినంత ఉప్పు మరియు అరకప్పు పెరుగు వేసి బాగా కలపండి. అన్ని మసాలాలు చికెన్కు బాగా పట్టేలా చేతులతో కలిపి మూతపెట్టి కనీసం 1 గంట పాటు మెరినేట్ చేసుకోండి. 1 గంట తర్వాత ఇందులో గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించిన ఉల్లిపాయలను వేసి మరోసారి బాగా కలపండి. ఈ ఫ్రైడ్ ఆనియన్స్ బిర్యానీకి అద్భుతమైన రుచి మరియు మంచి సువాసనను ఇస్తాయి. ఇప్పుడొక బౌల్లో బాస్మతి బియ్యాన్ని తీసుకుని 30 నిమిషాలు నానబెట్టండి. తర్వాత నీటిలో కొద్దిగా ఉప్పు, బిర్యానీ ఆకు, లవంగాలు, యాలకులు వేసి బియ్యాన్ని 70% మాత్రమే ఉడికించండి. పూర్తిగా ఉడకకుండా జాగ్రత్త పడండి. ఇప్పుడు మెరినేట్ చేసిన చికెన్పై ఈ హాఫ్ కుక్ చేసిన బాస్మతి రైస్ను సమానంగా పరచండి. కావాలంటే కొద్దిగా కొత్తిమీర, పుదీనా ఆకులు మరియు మరికొన్ని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా చల్లుకోవచ్చు. తరువాత మూత బిగుతుగా పెట్టి మీడియం నుండి లో ఫ్లేమ్లో 30 నుంచి 40 నిమిషాలు దమ్లో ఉడికించండి. అంతే ఫ్రెండ్స్, ఘుమఘుమలాడే రుచికరమైన చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది. వేడివేడిగా రాయితా లేదా సలాడ్తో సర్వ్ చేసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.